ఇంతకుముందు వీడియోలన్నింటిలోనూ కూడా ఆయుర్దాయం అనేటువంటి అంశాన్ని గురించి పరిశీలించాం. జాతక చక్రంలో స్థితమైనటువంటి గ్రహములు, ఏ గ్రహములు ఆయుష్కారకత్వాలు, ఏ గ్రహము మారకత్వానికి కారకత్వాలు పరిశీలించాం. ఇది కాకుండా రాహుకేతువులు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి కనుక ప్రత్యేకించి విడిగా ఆ రాహుకేతువులు ఏ స్థానాల్లో ఉంటే ఆయుర్దాయానికి మారకత్వానికి బలమైనటువంటి వాటిని గురించి కూడా పరిశీలించాం. అంతేకాక మేష లగ్నం నుంచి మీన లగ్నం దాకా మొత్తం 12 లగ్నాలకు సంబంధించి ఆయుష్కారకత్వం గ్రహములు ఎక్కడ స్థితమై, ఏ స్థానాల్లో స్థితమై ఉంటే ఆయుర్దాయానికి బలం కలిగినటువంటివో ఈ అంశాలన్నింటినీ విశ్లేషణాత్మకంగా చూసాం. ఇక్కడికి అన్ని లగ్నాలు పూర్తయ్యాయి. అయితే ఈ వీడియోలన్నింటిలోనూ నేను ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏమిటంటే గ్రహబల నిరూపణ. ఈ గ్రహ బలాన్ని ఎలా నిరూపించాలి, ఇది కూడా క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ దీన్నే చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. జ్యోతిష శాస్త్రంలో గ్రహ బలము, స్థాన బలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రుచిక యోగం ఉంది, అది కుజుడు వల్ల పడుతుంది. ఏ స్థానంలో చెప్పబడిందో ఆ చోట కుజున్నప్పటికీ రుచిక యోగము పట్టినా దాని ఫలితం కనిపించదు. దానికి కారణము కుజుడు బలహీనమైనటువంటి గ్రహం అయి ఉండడం. అంచేత యోగాలు పట్టిన ఫలితం చెప్పేటప్పుడు గ్రహ బల నిరూపణ అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ గ్రహ నిరూపణ ఎలా చేయాలి? క్యాలిక్యులేషన్. ఖగోళ శాస్త్రానికి ఏ రకమైనటువంటి క్యాలిక్యులేషన్లు ఉంటున్నాయో దీనికి కూడా సరిగ్గా అంతే. ఆ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ ద్వారా నిరూపించాలి. ఉదాహరణకి ఇప్పుడు ఖగోళ శాస్త్రంలో యాస్ట్రాయిడ్ గ్రహశకలం వచ్చి భూమిని ఢీకుంటోంది. ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు వచ్చి భూమిని ఢీకుంటుందో సరిగ్గా సమయంతో సహా వాళ్ళు చెప్పేస్తారు. అలాగే గ్రహణాల గురించి కూడా మహాభారతంలో పాశుపతాస్త్రం ప్రయోగించడం అంటే కాలము, దూరము, వేగము. ఖగోళ శాస్త్రంలో అంతే, జ్యోతిష్ శాస్త్రంలో అంతే. గ్రహాలు ఎంత వేగంతో తిరుగుతున్నాయి, అన్నీ సమానమైనటువంటి వేగం కలిగినటువంటివి కాదు. జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాలు, ఒక గ్రహం ఒక వేగంతో ప్రయాణిస్తుంది, పరిభ్రమిస్తుంది. ఇంకో గ్రహం ఇంకో రకమైనటువంటి వేగంతో పరిభ్రమిస్తుంది. రవి ప్రతి స్థానంలోనూ ఒక్కొక్క నెల రోజులుంటే శని ఒక్కొక్క స్థానంలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. వీటి మధ్య సమత్వం లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. క్యాలిక్యులేషన్లు అంటే ఇవే. పాశుపతాస్త్రం ప్రయోగించినప్పుడు దాని దూరము, కాలము, వేగము సరిగ్గా ఈ సైంధవుడు తల వెళ్ళి ఎక్కడో దూరంగా తపస్సు చేసుకునేటటువంటి ఆ సైంధవుడి యొక్క తండ్రి ఒళ్ళు పడేటట్టుగా కొట్టాలి. దీనికి సామాన్యమైన శక్తి సరిపోదు. అందుకే అస్త్రశక్తి. దూరం ఎంత, కాలం ఎంత, వేగం ఎంత. సరిగ్గా ఆ శకలము భూమిని ఢీకొట్టేటప్పుడు కూడా అంతే. దాన్ని ఛేదించాలి అంటే అది ఎంత వేగంతో వస్తుంది, ఏ సమయానికి అది ఢీకొడుతుంది, స్థలం, కాలం, వేగం. మనం కూడా అంతకంటే రెట్టింపు వేగంతో ఇంకొక వస్తువుని అంతరిక్షంలోకి పట్టించి దాన్ని డైవర్షన్ దిక్కును మార్చాలి భూమిని ఢీకొట్టకుండా. సరిగ్గా ఇది కూడా అంతే. గ్రహబల నిరూపణ. ఏ గ్రహము ఎంత వేగంతో పరిభ్రమిస్తుందో, ఒక స్థానంలో ఏ గ్రహము ఎంతకాలం ఉంటుంది, ఈ కాలం ఉండినటువంటి పరిస్థితుల్లో ఇది ఎంత వేగముతో ఆ పాదాల్లో కదులుతోంది, అదే భుక్తం. గ్రహభుక్తం, గ్రహబలం. ఈ గ్రహబలం మీద ఆధారపడి జ్యోతిషాస్త్రం యొక్క ఫలితం చెప్పాలి. దీని మీద పూర్తి అవగాహన, ఆ క్యాలిక్యులేషన్ పూర్తిగా కలిగి ఉండాలి. లేకపోతే సక్రమమైనటువంటి స్థితిలో ఫలితం చెప్పడం అవ్వదు. ఒక జ్యోతిష్యుడు జ్యోతిష్యం చెబుతున్నాడు అంటే ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. చెప్పేటటువంటిది సక్రమంగా జరిగినట్టయితే ప్రసిద్ధ జ్యోతిష్యుడిగా చలామణి కాబడతాడు. ఎంత ప్రసిద్ధ జ్యోతిష్యుడైనా సరే ఇది ఏదో పిచ్చివాడి చేతిలో రాయిలాగా, లేదా చీకట్లో విసిరినటువంటి రాయిలాగా ఒక చోట తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. ఆ తగిలినప్పుడు తను చెప్పినటువంటిది నిజమైనప్పుడు అతడు ప్రసిద్ధ జ్యోతిష్యుడు అయిపోతాడు. కానప్పుడు అయ్యో నేను ఇలా అనుకుని చెప్పాను, అలా జరిగింది, ఈ రకమైనటువంటి కామెంట్లు పెడతారు. భవిష్యత్తు ఎవరికీ తెలియదని చెప్పడానికి కారణం కూడా అదే. అది అసాధ్యము కాదు, సాధ్యమే. కానీ దానికి కావాల్సినటువంటి శాస్త్రీయ దృక్పథం, పరిజ్ఞానం ఎన్నింటి మీద ఆధారపడి ఉంది. ఎన్నింటిని పరిశీలించిన తర్వాత జ్యోతిష్యం చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహబల నిరూపణ. చేత వీటిపైన వచ్చేటువంటి వీడియోలన్నింటిలోనూ కూడా ఈ గ్రహబల నిరూపణ గురించి పరిశీలిద్దాం. తర్వాత
ఈ ఇంచుమించుగా ఈ వీడియోలన్నింటి మీద చాలా కామెంట్లు వచ్చాయి. దాంట్లో ఈ గ్రహ నిరూపణ అంటే ఏమిటి అని ఎవరు ఇంతవరకు ప్రశ్నించలేదు. అసలు ప్రధానమైనటువంటిది అదే. తర్వాత మీరు క్లాస్ చెప్తున్నారా అని. నిజానికి ఈ బోర్డు మీద కేవలము నేను ఉపయోగించేటువంటి సాధనాలు ఈ బోర్డు, 4 మార్కర్ పెన్నులు, ఓ వీడియోకి సెల్, ఇంతే. అయితే ఈ అంశాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రాసుకుని అంశాలను విశ్లేషించడం వల్ల ఒక క్రమ పద్ధతి వస్తుంది. దానికి ఎక్కడో ఒక చోట మరిచిపోవడం అనేది, చెప్పకపోవడం అనేటువంటిది ఉండదు. అంచేత ఈ పద్ధతిని ఎంచుకున్నాను. ఇంతే తప్పించి నేను ఎక్కడ క్లాసులు చెప్పడం లేదు. ఇంకా తర్వాతే కొంతమంది కామెంట్లు పెట్టేటప్పుడు నా జాతక చక్రం ఇది, ఈ గ్రహం ఎక్కడుంది, ఈ గ్రహం ఎక్కడుంది, ఈ 2 గ్రహాలను దృష్టి నా ఆయుర్దాయం అలా. మరి కొంతమంది మొత్తం చక్రం అంతా పెట్టేసి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నా ఆయుర్దాయం అలా ఉంటుంది, మార్కత్వం ఎప్పుడు. మరి కొంతమంది ఈ కంప్యూటర్లో వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ D1, D2, D3, D4 ఈ చక్రాల గురించి చెప్పి ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, నా ఆయుర్దాయం ఎలా ఉంటుంది. కంప్యూటర్లో ఇచ్చినటువంటిది కేవలం మనం ఇస్తే ఫీడ్ చేసినది యంత్రం, అది మనిషి కాదు. చేత మనం ఏమి ఇస్తే ఏం ఫీడ్ చేస్తే అదే మనకి ఇస్తుంది. అది ఎనాలిసిస్ చేసి చూపిస్తుంది అంతే. మనం తప్పిస్తే తప్పే చెబుతుంది. చేత మనంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే వచ్చేటువంటి తృప్తి, ఆ తర్వాత యాక్యురసీ ఇలాంటి వాటికి ఉండదు కంప్యూటర్లో వచ్చేటువంటి వాళ్ళకి. వీటికి కాకుండా ఇంకా దశాంతర దశలు మనం చాలా మానాలను పరిశీలిస్తున్నాం. సూర్యమానం అని, చంద్రమానం అని, ఆంగ్ల సంవత్సరాలను ఆధారంగా చేసుకుని. అసలు నిజానికి దశాంతర దశల గురించి చెప్పినప్పుడు చెప్పాను దీని గురించి. మనం అనుసరించేటువంటిది చంద్రమానం, మధ్యలో ఇంగ్లీష్ డేట్లు ఎందుకు వచ్చాయి ఇక్కడ? వీటి వల్ల ఫలితం యొక్క మార్పు కనిపిస్తోంది. అంచేత యాక్యురసీ, ఖచ్చితత్వం లేకుండా పోతుంది. మనం ఖచ్చితంగా చేయొచ్చు క్యాలిక్యులేషన్ అంత బ్రెయిన్ ఉపయోగించి, కానీ మనకు అంత ఓపిక లేదు. అమర్చిపెట్టినటువంటి అంశాలు మనవి కనుక మనిషి వాటి మీద దృష్టి పెట్టడు. ఇన్ని అంశాల మీద ఆధారపడి క్యాలిక్యులేషన్ చేస్తే తప్పించి గ్రహఫలం యొక్క ఫలితాన్ని నిర్ధారించడం కష్టం. అంచేత చెప్పేటటువంటి జ్యోతిష్యంలో తప్పులు తడకలుగా తయారవుతున్నాయి. ఒకసారి కరెక్ట్ అవుతుంది, ఒకసారి అవ్వదు. జ్యోతిష్యం అనేటటువంటిది యథార్థము. అందుకే దీనికి శాస్త్రీయ దృక్పథం కావాలని నేను పదే పదే చెప్తున్నాను. కారణం అదే. శాస్త్రీయ దృక్పథము, అవగాహన దీనికి అవసరము. ఇది ఒక శాస్త్రము, మూఢనమ్మకము కాదు. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఇంత క్యాలిక్యులేషన్ చేయడానికి, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇది చేయడం ఎంత కష్టం, అసాధ్యం మాత్రం కాదు, ఎంత కష్టం అనేటువంటి అంశాన్ని వివరించడమే ఇటుపైన వీడియోలన్నింటిలోనూ కూడా నేను చేసేటటువంటి పని. ఇంతకుముందు చాలామంది ఈ కామెంట్లో చక్రాలు అవి పెట్టి మా చక్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్పండి ఈ రకంగా చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి చక్రాల గురించి చెప్పడం అలాగా సాధ్యం కాదు. కనుక మధ్య మార్గంగా మనం అంతకుముందు ఒక వీడియోని చేసాం, జాతక చక్రం తయారు చేయడం ఎలా అని చెప్పి. దాంట్లో ఒక డేట్ని తీసుకున్నాం, 15/8/2022 ఉదయం 10:30 ఆ వీడియో ఒకసారి పరిశీలించి చూడండి. దాంట్లో ఇది ఆ డేటు టైము ప్రకారం వేసినటువంటి చక్రం, ఇది అంశి చక్రం. ఇది అంశి చక్రం ఎలా వేయాలనే విషయం చూసి దాంట్లో కూడా ఈ చక్రం ఇది. ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకుని గ్రహబల నిరూపణ ఎలా చేయాలి, అసలు ముందు ఈ జాతక చక్రంలో ఈ గ్రహాలని స్థితం చేసుకోవడానికి కారణము మనం ఏ తేదీ సమయం తీసుకున్నామో ఆ సమయానికి ఈ గ్రహాల యొక్క సంచారంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ఉన్నాయి. రవి ఆశ్లేష 4వ పాదం కర్కాటక రాశిలో ఉంది. చంద్రుడు ఉత్తరభద్ర 2వ పాదం మీనరాశిలో ఉంది. కుజుడు కృత్తిక 2వ పాదం వృషభ రాశిలో ఉంది. బుధుడు పొబ్బ 4వ పాదం సింహరాశిలో ఉంది. గురుడు ఉత్తరభద్ర 4వ పాదం వక్రీకరణం, ఇది మీనరాశిలో ఉంది. ఇక్కడ వక్రీకరణం చెందినటువంటి గ్రహముల యొక్క బల నిరూపణ కష్టమవుతుంది. ఎందుకంటే వక్రీకరణం చెందినటువంటి గ్రహాలు వెనక్కి వెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక స్థానం దాటి ఒక పాదం నుంచి ఇంకో పాదానికి వెనక్కి వెడుతున్నాయో అప్పుడు గ్రహ బలము మారిపోతూ ఉంటుంది. అంచేత మనం తీసుకునేటటువంటి సమయానికి అవి ఎక్కడ వక్రీకరణం ప్రారంభమైంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఆ తర్వాత మామూలు రుజుత్వం ఎప్పటికి వస్తుంది, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే తప్పించి గ్రహాన్ని నిరూపణ చేయడానికి కుదరదు వక్రత్వానికి సంబంధించి. తర్వాత అవన్నీ కూడా క్యాలిక్యులేషన్లో చూద్దాం. తర్వాత శుక్రుడు పుష్యమి 3వ పాదం కర్కాటక రాశి. శని ధనిష్ట 2వ పాదం వక్రీకరణం ఉంది, మళ్ళీ ఇది కూడా ఇది మకర రాశి.
దీనికి కూడా ఆ రకంగానే పరిశీలించాలి. శని అంతకుముందు రుజుత్వంలో ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వక్రీకరణ మొదలైంది, మనం తీసుకునేటువంటి సమయానికి ఏ పరిస్థితుల్లో ఉంది, అది ఏ పాదంలో ఉంది, దాన్ని ఆధారంగా చేసుకుని గ్రహబల నిరూపణ చేయాలి. గ్రహబల నిరూపణ చేస్తే తప్ప కుదరదు. తర్వాత రాహుకేతువులు, భరణి 4వ పాదం, కేతువు విశాఖ 2వ పాదం. ఇది నిజానికి 14/6 తారీఖు నాటికి ఇవి భరణి 4లోను విశాఖ 2వ పాదంలోనూ రాహుకేతువులు ప్రవేశించాయి. 16/8 నాటికి ఉదయం 8:50 భరణి 3వ పాదం వెనక్కి పెడుతుంది. విశాఖ 1వ పాదం కేతువులోకి వచ్చింది. ఇక్కడ మనం తీసుకునేటువంటి సమయం 10:30 కనుక ఇది స్థితం. ఇది 14 జూన్లో వచ్చినటువంటి ఎక్కడ గ్రహాలు స్థితమై ఉన్నాయో అది మాత్రమే స్థితం. అంచేత రోజును కూడా పరిశీలన చూసుకోవాలి. ఈ తేదీకి ఈ సమయానికి ముందు ఉండేటటువంటి 10:30 ముందు ఉండాలి గ్రహాలన్నీ కూడా. దాని ప్రకారం ఆధారంగా చేసుకుని జాతక చక్రం వేసాం. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని గ్రహ బలాన్ని నిరూపించాలి. ఈ గ్రహ బలాన్ని ఎలా నిరూపించాలి, ఈ అంశాల గురించి మరో వీడియోలో పరిశీలించుద్దాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.